జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజనీ కుమారా. ఏ బ్రహ్మ ముహూర్తాన కొణిదెల వెంకట్రావు మెగాస్టార్ చిరంజీవి అనే శివశంకర్ ప్రసాద్ అంజనమ్మ కడుపున బీజ వేశాడో కానీ ఆ బ్రహ్మ ముహూర్తం 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలిగిస్తూ అభిమానుల్ని రక్షిస్తూ ఎందరికో జీవనాభాది కల్పిస్తూ అందరికీ నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు నవయువకుల్లా తిరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఏడుకొండల వెంకన్న సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, బెదవాడ కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా, సింహాద్రి అప్పన్న సాక్షిగా, యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా, నేను కొలిసే అయ్యప్ప స్వామి సాక్షిగా నిజాలే మాట్లాడతా. మెగాస్టార్ క్యారెక్టర్ గురించి, క్యాలిబర్ గురించి, కెపాసిటీ గురించి, వ్యక్తిత్వం గురించి, వ్యక్తి వికాసాన్ని గురించి నేను మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. చిరంజీవి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకొని కుర్రాడులా చెన్నై నగరంలో అడుగుపెట్టినప్పుడు మీ అభిమానులందరూ ఎవరి కుర్రాడు, ఎవరి అడ్రస్ లేని వ్యక్తి అన్నాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే ఏంటో మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. నాకు ఆయన అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీకి చేత్తో పట్టుకొచ్చిన మెగాస్టార్. ఈ భారతదేశంలో ఏ నటుడికి, ఏ మెగాస్టార్కి దక్కన అదృష్టం రామ్ చరణ్ రూపేణ ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి పుట్టించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి. ఎంతో మంది స్టార్లు ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టార్లందరికీ ఒక సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్ పుట్టాడా? ఒక మెగాస్టార్ మెగా పవర్ స్టార్ పుట్టాడా? ఏం కొడుకుని కన్నావయ్యా మెగాస్టార్? నీ వ్యక్తిత్వం గతంలో చాలా మంది ఓరు దాటేదాకా ఓరి మల్లనని పనిలేక బోడి మల్లన అంటున్న ఈ రోజుల్లో చిరంజీవి గారు అన్నా నీ వెనకాల ఎంతమంది ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? నీ క్యారెక్టర్ భావి తరాలకి, భవిష్యత్ తరాలకి ఒక రామాయణం, ఒక భగవద్గీత, ఒక భారతదేశ స్వతంత్రానికి పోరాడే కాదల్లాగా చిరంజీవి చరిత్ర కూడా అందరి హృదయాలు లిఖించుకుంటారని నేను మీ అందరికి గర్వంగా చెప్తున్నా. చిరంజీవి వ్యక్తిత్వం ఈ మధ్య నేను చిరంజీవి గారింటికి వెళ్ళి మర్చిపోయి మీకు చెప్పడానికి వెళ్తే అన్నయ్య కొంచెం లేట్గా వచ్చాడు. ఏంటన్నా లేట్గా వచ్చావన్నా? మా చెల్లికి నడువు నొప్పిగా ఉంటే జెండు బాంబు రాస్తున్నారు ఆ లోపల అన్నాడు. అదే చిరంజీవి క్యారెక్టరు. ఈరోజు కూడా 85 ఏళ్ల తల్లిని కొడుకులాగా పట్టుకొని కాళ్ళ ఒత్తుతూ ఇంట్లో పెట్టుకొని కంటికి రెప్పలా చూస్తున్న క్యారెక్టర్ చిరంజీవిది. చిరంజీవి వ్యక్తిత్వం ఎవరికి తెలుసు? కంటికి రెప్పలాగా తన కుటుంబాన్నే కాదు నానుకునే వాళ్ళందరినీ 25 సంవత్సరాల కింద బండ్ల గణేష్ ఏందండి అడ్రస్ లేనోడిని, అడ్రస్ అంటే తెలియనోడిని అన్నా నేను ఇల్లు కట్టుకున్నానంటే నా అడ్రస్ ఎత్తుకుంటూ ఛాత్ దగ్గర వచ్చాడు నడువు నొప్పితో. ఆ రోజు మెగాస్టార్ శంకర్ దాదా లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి యావత్ భారతదేశం చిరంజీవిని చూడాలనుకున్న రోజుల్లో 50 కిలోమీటర్ల నడువు నొప్పితో వచ్చిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, ఆయన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే, ఆయన స్టామినా గురించి మాట్లాడాలంటే, ఆయన నిజాయితీ గురించి మాట్లాడాలంటే, ఆయన నిర్భయం గురించి మాట్లాడాలంటే ఎవరి తరం కాదు, ఎవరి వ్యక్తిత్వం ఉండదు. అన్నా నువ్వు రాజకీయాల్లో నుంచి బయటకు ఎందుకు వచ్చావు అంటే నేను అడిగాను. ఇదే స్టేజ్ మీద గోవిందరేంద్ర వాడే ఫంక్షన్లో కూర్చుంటే అన్నా మీరు రండి, యాక్ట్ చేయండి, మీకు దండం పెడతా, మీరు రావాలి, మీరు డ్యాన్స్ చేయాలి, మీరు భారతదేశ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా ఉండాలని నీలాంటి అభిమానులు, నాలాంటి అభిమానులు ఎంతోమంది అడిగితే ఆయన వచ్చి మళ్ళీ దుమ్ము దులుపుతున్నాడు, హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. సినిమా వెనకాల సినిమా ఎక్కిస్తూ, సినిమాతో సినిమాలు పెంచుతూ, ఎంతోమందికి వినోదాన్ని ఇస్తూ, ఎంతోమందికి హక్కుని చేర్చుకొని ప్రతి ఒక్కరికి నానుకున్న వాళ్ళందరికీ చేతునిచ్చి ఆయనలో స్వార్థం ఉంటే, ఆయనే నేనే ఉండాలనుకుంటే నేను ఉండాలి, నా కొడుకు ఉండాలనుకుంటాడు. అవన్నీ పక్కన పెట్టి మేము ఉండాలి, మనం ఉండాలి, మనం అందరం ఉండాలి, అందరూ పైకి రావాలి, అభిమానించే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పిన మోహన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అనేవాడు ఇండస్ట్రీలో రాకపోయింటే నాలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అందదేమో
సామాన్యులకి అందరూ ఒక కలేమో అని అనుకుంటున్న రోజుల్లో ఒక చిరంజీవి కూడా మెగాస్టార్ అవ్వచ్చు, కష్టపడే ఎవడైనా సినిమా ఇండస్ట్రీలో బైక్ రావచ్చని అడ్రస్ కల్పించిన మహోన్నత మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి కొందరు మాట్లాడుతుంటారు, చిరంజీవి తొక్కేశాడు. చిరంజీవి తొక్కుతాడా? చిరంజీవి ఎవరిని తొక్కడయ్యా? ఎక్కుతాడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, లేపి కూర్చోబెడతాడు. ఎవడికి టాలెంట్ ఉంటే, ఎవడికి శక్తి ఉంటే, ఎవడికి నిజాయితీ ఉంటే వాళ్ళను ఉన్నతమైన కూర్చోబెట్టడమే మెగాస్టార్ చిరంజీవి యొక్క లక్ష్యం, ఆదర్శం, అభిమానం. చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా తగ్గదు. నేను వెళ్ళి ఏం అవసరం అండి అన్నయ్య నా ఇంట్లో ఇది ఉందంటే చెప్పకుండా ఇంటికి వస్తాడు. అరే గని వస్తాను అంటే వస్తాడు. ఆయన వ్యక్తిత్వ వికాసం, ఆయన చరిత్రకు పుస్తకాలు రాసి పుస్తకాలను పాఠ్య పుస్తకాలుగా పెంచిన భావితరాల విద్యార్థులకి మెగాస్టార్ క్యారెక్టర్ ఇదని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, చిరంజీవి గారి గురించి ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని వేసుకున్నా అల్ప సంతోషం, వాళ్ళు ఆనందపడాల్సిందే. కానీ ఒక మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడితే ఏమో ఉపయోగం? ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని, ఇంకెన్నెన్నో హిట్లు ఇవ్వాలని, ఇంకా ఎంతగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగా అభిమానులందరికీ, ముఖ్యంగా మిత్రుడు స్వామినాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి, జై పవర్ స్టార్. బాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఎంతో హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. అలాగే ఆయన సినిమాలు పక్కన పెడితే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ దానివల్ల లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. అలాగే ఆయన మా ఇండస్ట్రీలో కానీ ఏదన్నా ఉండి ఎవరన్నా రోడ్ బ్లాక్ అయిపోయి ఎలారా ఈ సమస్యకి అంటే కారు రోడ్ నెంబర్ 25కి తిప్పి చిరంజీవి గారి ఇంటికి వెళ్తే పరిష్కారం అయిపోయినట్టే. అలాగే పర్సనల్గా మాకు 3-4 పెద్ద సహాయాలు. సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే అన్నీ అర్థం చేసుకుని నిమిషాల్లో సెటిల్ చేసేవాళ్ళు. అంత పెద్ద మనిషి. అలాగే ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే నేనున్నాను అనే ధైర్యం, భరోసా మా చిరంజీవి గారు. అలాగే చిన్న సినిమాలు హిట్లు కొట్టినా ఏది కొట్టినా ఎంతో ప్రోత్సహిస్తారు. ఇంటికి పిలిచి గిఫ్ట్లు ఇస్తారు, వాళ్ళతో చాలాసేపు స్పెండ్ చేస్తారు. ఆయన ఎప్పుడు చెప్తారు, ఏదన్నా సినిమాకి ఏదన్నా గెస్ట్గా ఇన్వైట్ చేయాలంటే ఆయన ఆలోచించి ఏదన్నా పెద్ద ఒక సైజ్ సినిమా అయితే రాపోయినా పర్లేదు, ఎవరన్నా చిన్నోళ్ళకి ఉపయోగపడద్దంటే కంపల్సరీ ఆయన ఫంక్షన్కి వచ్చి తీరుతారు. ఆయన చాలా గొప్ప మనసు, చాలా పెద్ద మనసు. ఈ విధంగా నేనేంటంటే చిరంజీవి గారి గురించి, సినిమాల గురించి కన్నా ఆయన అదర్ సైడ్ ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే మేము పర్సనల్గా చాలా చూసాం. మాకు ఏదైనా సినిమా హిట్ అయితే ఆయన ఒక అప్రిసియేషన్ లెటర్ లాగా పంపించేవాళ్ళు. డియర్ నవీన్ రవి, ఈ సినిమా ఇంత అయినందుకు ఇది చాలా సంతోషంగా ఉందని అవన్నీ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటాం మేము. అలాగే పెద్ద లక్షల్లో ఉండే ఏదో చిన్న పెద్ద గిఫ్ట్లు కూడా పంపించేవాళ్ళు ఆ మెమరబుల్గా ఉండటం కోసం. చిరంజీవి గారు నిజంగా మనకు బయట వాళ్ళకి అంటే ఎక్కువ యాక్సెస్ లేని వాళ్ళకి తెలిసింది సగం అయితే, ఆయన ఇంకో సగం ఆయన చెప్పుకొని ఏమంటారు దాన్ని, ఆయన చేసే గొప్ప పనులు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి అసలుకి చెప్పుకోవాలంటే. ఇక ఆయన ఏ రోజు దానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే మా ఇండస్ట్రీలో ఎవరికి ఏ అవసరమైన కార్మికులకు కానీ దేనికి కానీ ఎప్పుడు ముందుండే మనిషి. సార్ మీరు ఇలాగే అందరికీ కావాల్సిన వాళ్ళలాగా మీరు ఎప్పుడు అలాగే చిరస్థాయి నిలిచిపోవాలి సార్ అని చెప్పి మేము కూడా అందరం వీలైనంతవరకు అందరూ కూడా మీ అనుమానాల నుంచుని అందరికీ నలుగురికి 4 ఏమైనా సహాయం చేయాల్సింది ఏమైనా ఉన్నా సరే అందరూ కాంట్రిబ్యూట్ చేస్తాం సార్. అలాగే చిరంజీవి గారిది ఇంకా సినిమా సైడ్ ఏమైనా వచ్చి చెప్పాలంటే మీకు చెప్తున్నా, ఇంకెవరన్నా 20-30 ఇయర్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు చిరంజీవి గారిని 1980స్లో చూస్తుండ ఆ సినిమాలు చూసారో లేదో తెలియదు. కానీ మీకు టైం దొరికినప్పుడల్లా 1980s నుంచి 1995 దాకా ఆయన ప్రతి సినిమా చూడండి. ఎంతంటే అంత స్టిల్ అసలు ఎంత ఎగ్జైట్ అవుతారో. ఎందుకు చెప్తున్నానంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా ప్రీవియస్ స్టార్ సినిమాలు వాళ్ళు సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా చూస్తే అంత మళ్ళీ ఆ సినిమాలు చూస్తే అంత అనిపించదు, అరే ఏంటి ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయిందని. కానీ చిరంజీవి గారు ఒక్కళ్ళే ఆ స్టారు. మీరు 80sలో సినిమాలు కానీ అభిలాష, చట్టానికి కళ్ళేవు, పున్నమి నాగు, విజేత
ఎన్ని సినిమాలు ఉన్నాయండి, మగమహారాజు, అసలు ఖైదీ, అసలు అది కదా టర్నింగ్. అలాగే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఆయన ప్రాబ్లీ 1978లోనే ఎప్పుడో ఎంట్రీ ఇస్తే 1980కే పున్నమి నాగు, చట్టానికి కళ్ళు, పెద్ద ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. 3 ఏళ్ళకి ఆయన పెద్ద స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కట్ చేస్తే 83 ఖైదీ వచ్చింది, మార్చేసిన సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్. అంటే 78 నుంచి 5 ఏళ్ళలో ఇంత స్టార్డమ్ అసలు ఇంపాసిబుల్ అది. ప్లస్ ఇంకోటి చాలామంది చెప్పేది, ఆయన ఇచ్చినన్ని బ్లాక్ బస్టర్లు ఈ ఇండియన్ సాయిల్ మీద ఏ స్టారు ఇవ్వలేదు అనేది ఒక సత్యం. మీరు ఆ హిందీ కానీ ఇంకో భాషలను తీసుకోండి, ఆయన ఇచ్చిన బ్లాక్ బస్టర్లు ఎవరు తరం కాదు, ఎవరి వల్ల కాదు, అది మళ్ళీ జరిగేది కాదు. సో అలా మా చిరంజీవి గారికి నాకు ఈ చిన్న అవకాశం వచ్చి ఈ 4 ముక్కలన్నా షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే యనమాల అక్కడ మా బండ్ల గణేష్ అన్న ఉన్నారు, మీరందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలుసు. అలాగే చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈసారికి క్లుప్తంగా ఇంతవరకే మాట్లాడి ముగిస్తున్నాను. వన్స్ అగైన్ బాస్, హ్యాపీయెస్ట్ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అలాగే మెగా ఫ్యాన్స్ అందరికీ ఎవ్రీ ఇయర్ మీరు ఈ సెలబ్రేషన్కి ఇలా రావటం ఎంతో హ్యాపీగా ఉంటుంది. మాకు కూడా వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఏది మా బాస్ కోసం ఇంకా ఎప్పుడు ఇలా వస్తానే ఉంటారనేది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మా స్వామినాయుడు గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి అని